విశాఖపట్నంలో సాయి ప్రియ రిసార్ట్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జీవీఎంసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీల తొలగింపునకు జనసేన నేతలు కార్యకర్తలు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏ రాజకీయ పార్టీకి లేని ఆంక్షలు జనసేన పార్టీకి పెట్టడం సరికాదన్నారు జనసేన నేతలు. ఫ్లెక్సీలను తొలగించడంపై రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ విశాఖ నుంచి అందిస్తారు. విశాఖ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే ఆయన బస చేసిన సాయి ప్రియ బీచ్ రిసార్ట్ బయట ఉన్న జనసేన అభిమానులు కట్టిన ఫ్లెక్సీల్ని మున్సిపల్ అధికారులు జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు అంటే ఇక్కడ జనసేన నాయకులు కొంచెం అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారు? ఇతర రాజకీయ నాయకుల పార్టీల అధ్యక్షులు కానీ ఇతర పార్టీ నాయకులు వచ్చినప్పుడు లేని ఆంక్షలు కేవలం జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. రోడ్డు వెంబడి రోడ్డు సైడ్కు ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ కూడా తీసుకుని ఒక చెత్త ట్రాక్టర్లో వేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని ఇలా తీయడం కరెక్ట్ కాదు, ముందుగా ఇంటిమేట్ అన్నా చేయాల్సింది అని కూడా వాళ్ళు కొంత ఇక్కడ వాగ్వాదానికి దిగే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ జీవీఎంసీ అధికారులు కూడా ఉన్నారు. వారిని కూడా మాట్లాడుతున్నారు. వారంతా కూడా మాకు దీని మీద పైనుండి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. పై అధికారుల నుండి మాకు ఆదేశాలు వచ్చినాయని చెప్తారు. అంటే అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు భీమవరం ప్రాంతంలో కూడా ఆ పంచాయతీకి సంబంధించిన అధికారులు దాన్ని ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. జంగారెడ్డిలో కూడా అదేవిధంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో కూడా అదేవిధంగా జరిగింది. అంటే వీటన్నిటిని చూస్తుంటే మిగతా పార్టీలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు కడుతుంటారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు కట్టే కల్చర్ ఉంది. కానీ వారు ఎవరికి లేనట్టు మాకెందుకని అడుగుతున్నారు. ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముఖ్యంగా మరి వాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటన నేపథ్యంలో ఆయన ఆహ్వానిస్తూ పార్టీ నాయకులు అభిమానులు మరి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఇక్కడ సాయి ప్రియ రిసార్ట్స్ ఆపోజిట్ రుషికొండ జంక్షన్లో మరి ఇవన్నీ కూడా ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అర్ధాంతరంగా తీసేయటం. మరి ఎందుకు తీస్తున్నారు అంటే మాకు పైనుంచి ఉత్తర్వులు ఉన్నాయి, సీఎం వస్తున్నారు, మమ్మల్ని ఈ పొలిటికల్ వేడెక్కుతుంది అని ఆవిడే స్వయంగా చెప్పటం. మరి టౌన్ ప్లానింగ్ అధికారి మనకు స్వయంగా చెప్పి మరి ఎలక్షన్స్ నేపథ్యంలో మరి జెడ్సీ జోన్ చైర్మన్ గారితో కూడా మాట్లాడడం, జీవీఎంసీ జెడ్సీతో మాట్లాడితే ఆయన కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అంటే మరి మిగతా పార్టీ వాళ్ళకి ఎందుకు అనుమతిస్తున్నారు, మాది ఎందుకు తీసేస్తున్నారంటే మరి ఆ కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, నా ఫోన్లో. ఆయన చెప్పడం ఏంటంటే మరి మీకు తెలియని న్యాయం ఏముంది అని అంటున్నారు. మరి చాలా అన్యాయం, దురదృష్టకరం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము జనసేన తరఫున ఇది అడ్డుకొని వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర సరైన సమాధానం ఏం లేదు. మేము ఏం చెప్తున్నామంటే రేపటితో పవన్ కళ్యాణ్ గారి పర్యటన అయిపోతుంది. రేపు సాయంత్రం పర్యటన అయిపోయినప్పుడు మరి అప్పటి వరకైనా ఒక్కరోజైనా మీరు ఉంచండి అని మేము రిక్వెస్ట్ చేసినా సరే వారు దురుసుగా ప్రవర్తించి వారు మీరు తీసేయండి అని చెప్పి వారి వర్కర్స్తో చెప్పడం జరుగుతుంది. మేడం చెప్పండి, అంటే ఎందుకు ఈ కార్యక్రమం మీరు చెప్తున్నారు? ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమం ఫ్లెక్సీలో అప్రూవల్ తీసుకోలేదండి, పర్మిషన్ తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోలేదు. నిన్నంతా ఉన్నాయి, తీసేస్తున్నాం. అంటే మరి నిన్న లేనట్టు ఈ రోజు మీకు సడన్ గా ఏమొచ్చింది? ఒకరోజు మేము మొన్న ఆల్రెడీ తీసాం కూడా వాళ్ళకి చెప్పాం కూడా. మళ్ళీ పెట్టేశారు, నైట్ పెట్టేసినట్టున్నారు, తీసుకున్నాం. మరి ఇతర పార్టీ అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా ఫ్లెక్సీలు కట్టుకుని మొన్న మినిస్టర్ గారి కార్యక్రమాన్ని కూడా ఫ్లెక్సీలు కట్టారు. పర్మిషన్ తీసుకొనే పెడుతున్నారండి ఎవరైనా. అంటే ఎవరి దగ్గర తీసుకోవాలంటారు పర్మిషన్? దగ్గర నుంచి అండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ఉంది. పార్టీ ప్రెసిడెంట్ తిరుగుతున్నారు. అంటే మీకు ఎవరు ఇచ్చారు ఆర్డర్లు తీయమని? అది మా ఉద్యోగం అండి, మా ఉద్యోగం. గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి, మీకు ఎవరు చెప్పారు? మనం చూస్తున్నాం ఇక్కడ అధికారులు మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం. మరోపక్క పోలీసులు కూడా చేరుకుంటున్నారు. అన్ని చోట్ల ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఎందుకని అభిమానులు రెచ్చగొట్టే విధానం మానుకోవాలి. అధికార పార్టీ అండదండలతోనే అధికార పార్టీ నేతలు చెప్పడం బట్టే జీవీఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చి ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమం చేపడితే మాత్రం రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతాం. దయచేసి అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని కూడా ఇక్కడ జనసేన నాయకులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామ్యాన్ ఇమ్రాన్తో సాగర్, 1995.
Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.